ఒక చిన్న ఊర్లో బంటి అనే పిల్లవాడు ఉండేవాడు. చదువంటే అంతగా ఇష్టం ఉండదు, కానీ తిండి అంటే ప్రాణం. రోజూ స్కూల్కి వెళ్లడం కంటే కొత్త రుచుల కోసం ఇంటి చుట్టూ తిరుగుతుంటాడు. ఒకరోజు అమ్మ కొత్త వంటకం చేస్తుంటే బంటి అడుగుతాడు, అమ్మా, ఇది ఏంటి ఇంత బాగా వాసన వస్తుంది? అమ్మా, ఇది కొత్త రకమైన పులిహోర బాబు. కానీ ఇది లభించేది లెక్కలు పాఠం నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే. బంటి షాక్ అయిపోతాడు. అమ్మా, అలా ఎందుకు? తిండికి లెక్కలతో ఏంటి సంబంధం? అప్పుడు బాబాయ్ వస్తాడు. నవ్వుతూ చెబుతాడు, అదే బాబూ, నీవు చదవకుండా తినడమంటే బుద్ధి లేకుండా బలవంతం లాంటిది. ఆ రాత్రి బంటి తొలిసారి చదువుకోవాలని నిర్ణయం తీసుకుంటాడు. 2 రోజుల్లోనే లెక్కలు పై ఆసక్తి పెంచుకుంటాడు. ఆదివారం పునః ప్రశ్నలు అడగగా బంటితో పాటు అమ్మ కూడా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే బంటి చిన్న చిన్న లెక్కలు సులభంగా చెప్పేస్తాడు. చివర్లో బంటి చెబుతాడు, తిండి కోసం మొదలెట్టిన చదువు ఇప్పుడు నాకే ఇష్టం అయిపోయింది.